ప్రిఫిక్సమ్ నేర్చుకున్నాం కదా. కానీ ప్రిఫిక్సమ్‌కి ఆపోజిట్ ఒక టెక్నిక్ ఉంది. అదే డిఫరెన్స్ అరే. ఎగ్జాంపుల్ ఈ అరే ఉంది. దీంట్లో ఇండెక్స్ 1 నుండి ఇండెక్స్ 3 వరకు ఉన్న ఎలిమెంట్స్‌కి +100 యాడ్ చేయండి అని చెప్తే, ఆ రేంజ్‌లో ఉన్న నంబర్స్‌కి +100 యాడ్ చేస్తారు. ఆన్సర్ ఇలా వస్తుంది. సింపుల్. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయితది? నేను మళ్ళీ ఇండెక్స్ 2 నుండి ఇండెక్స్ 4 వరకు ఉన్న ఎలిమెంట్స్‌కి +50 యాడ్ చేయమంటా. తర్వాత ఇండెక్స్ 0 నుండి ఇండెక్స్ 2 వరకు ఉన్న ఎలిమెంట్స్‌కి +20 యాడ్ చేయమంటా. ఇట్లా మిలియన్స్ ఆఫ్ అప్డేట్స్ వస్తే ప్రతిసారి ఆ రేంజ్ లో ఎలిమెంట్స్ ని ట్రావెల్స్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అక్కడే డిఫరెన్స్ అరే ఎంట్రీ ఇస్తుంది. ఒరిజినల్ అరే టచ్ చేయం, దానికి డిఫరెన్స్ అరే మెయింటైన్ చేస్తాం. మన అరే ఇదైతే దానికి డిఫరెన్స్ అరే ఇది అవుతుంది. ఏం లేదు, డిఫరెన్స్ బిట్వీన్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండెక్స్ 1 నుండి ఇండెక్స్ 3 వరకు ఉన్న ఎలిమెంట్స్ కి +100 యాడ్ చేయాలంటే ఆ రేంజ్ మొత్తం అప్డేట్ చేయం, జస్ట్ 2 ప్లేసెస్ అప్డేట్ చేస్తాం. రేంజ్ స్టార్ట్ దగ్గర, రేంజ్ ఎండ్ తర్వాత, అంతే. డిఫరెన్స్ అరే ఇలా మారుతుంది. రేంజ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని టచ్ చేయలేదు, జస్ట్ 2 ప్లేసెస్ మాత్రమే అప్డేట్ చేసినాం. మరి యాక్చువల్ ఆన్సర్ ఎలా వస్తుంది? లాస్ట్ లో డిఫరెన్స్ అరే మీద ప్రిఫిక్సమ్ రన్ చేస్తాం. అప్పుడు ఫైనల్ అరే ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. మనం 2 ప్లేసెస్ అప్డేట్ చేసినాక ఇది మన డిఫరెన్స్ అరే. దీని మీద ప్రిఫిక్సమ్ రన్ చేస్తే ఈ అరే బిల్డ్ అవుతుంది. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జాక్ట్ ఆన్సర్. మల్టిపుల్ రేంజెస్ అప్డేట్ చేయాలి, ఒక రేంజ్ లో ఎలిమెంట్స్ కి సేమ్ వాల్యూ యాడ్ చేయాలి అన్నప్పుడు డిఫరెన్స్ అరే యూజ్ చేయండి. ఇది రేంజ్ అప్డేట్ ని బిగ్ ఆఫ్ 1 లో చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మాస్టర్ చేయడానికి లీడ్ కోడ్ లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఏ ఆర్డర్ లో సాల్వ్ చేయాలి అండ్ క్వశ్చన్ నంబర్స్ నేను కమెంట్స్ లో పిన్ చేస్తా.